పాదములకు నా ప్రణామం. కుమార, నీ జన్మాత కార్యానికి సమయం వచ్చింది. తారకాసురుని వధించే సమయం. నేను చిన్న బాలుడిని, అంత పెద్ద రాక్షసుడిని ఓడించగలనా? నా శక్తినంతా కలిగి ఉన్న ఈ శక్తి ఆయుధాన్ని నీకు ఇస్తున్నాను. నీ తల్లిని అయినా నా శక్తి నీలో ప్రవహిస్తూ ఉంటుంది. సోదరా, ఈ కార్యంలో నీకు కలిగే విఘ్నాలను నేను చూసుకుంటాను. మనుషులు ఎప్పుడు నీతోనే ఉంటారు. ధన్యుడని. ఎక్కడ ఆ తారకాసురుడు? अकाल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। अकाल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। अकाल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। अकाल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। किसी बात का साथ बोले नाथ का, सर पे मेरे हाथ बोले तेरे आशीर्वाद का। डरना किसी बात का साथ बोले नाथ का, सर पे मेरे हाथ बोले तेरे आशीर्वाद का। शिव शंकर तेरा नशा है चढ़ा बस हम पर, लेके नाम बोले का उन्हें हाल बन में न है कोई ख्याल। बोले में मैं मगन हूँ वो जानता है सबका हाल। रस्तों पे टोले में कोई सारे बोले में भूल गए हैं दुनिया जब से मन लगा है बोले में। ఆహా, ఇంత చిన్న వయసులో యుద్ధానికి వచ్చావా? నువ్వా నన్ను ఆపేది? లోకాన్నే కుదిపేసిన తారకాసుని ఎదిరించడం అంత తేలిక కాదు చిన్నవాడా. వయసు చూసి యుద్ధం చేయను తారక, ధర్మం కోసం వచ్చాను. నీ అధర్మానికి ఇదే ముగింపు. దేవతలకే నన్ను ఓడించే శక్తి లేదు. నువ్వెవడివిరా? నేను శివుడి శక్తితోడు పుట్టిన వాడిని, పార్వతీదేవి ఆశీస్సులు పొందిన వాడిని, విఘ్నేశుడి బుద్ధితో నేర్పరిని, లోకక్షేమం కోసం అవతరించిన వాడిని. నేను శరణవభవుణ్ణి, కుమారస్వామిని. పేరు చెప్పడమే యుద్ధం కాదు. నీ శక్తిని చూపు రా. बम 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 बोले बोले ఓ శివశక్తి, ఓ అమ్మ పార్వతీ శక్తి, ధర్మానికి సాధనమై నా చేతిలో పరమాయుధమై వెలుగు. ఆ శక్తి
ఆ శక్తి అది సాధారణమైన శక్తి కాదు. ఆగు ఆగు ఆ! అధర్మానికి శరణం లేదు తారక, ఇది నీ అంతిమం. తారకాసురుడు చనిపోయాక దేవతలందరూ కలిసి, అరే అప్పుడే నిద్రపోయావా, సరే మిగతా కథ రేపు చెప్తా.